Hi, welcome to SVMS channel. Intermaths 1 ఏమో trigonometric ratios up to transformations. Exercise 6th C. 6th C లో సెకండ్ రోమన్లో ఫస్ట్లో ఫస్ట్ ప్రాబ్లం. సో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. సో లాస్ట్ వీడియోస్ ఒకసారి చూడండి, లాస్ట్ వీడియోస్ కంటిన్యూషన్. ఓకేనా? సో ఎక్సర్సైజ్ 6th Cలో సెకండ్ రోమన్లో ఫస్ట్లో ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనా? చూడండి, ఫార్ములాస్ చదువుతున్నారమ్మా. సో ఫార్ములాస్ డైలీ కంపల్సరీ చదవండి అమ్మా. ఓకేనా? సో ఏమి ఇచ్చారు? ఇఫ్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -3/5 అండ్ సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు 7/25 వేర్ π/2 లెస్ దెన్ ఆల్ఫా లెస్ దెన్ π అండ్ 0 లెస్ దెన్ బీటా లెస్ దెన్ π/2. సో దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అండ్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. సో సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా తెలుసు మీకు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఓకేనా? అంటే మనకి ఇక్కడ ఏం రావాలి? కాస్ ఆల్ఫా ఇచ్చారు, సైన్ ఆల్ఫా రావాలి. ఓకేనా? సైన్ బీటా ఇచ్చారు, కాస్ బీటా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇది కూడా ఫార్ములా తెలుసు మీకు. tan ఆఫ్ ఏ ప్లస్ బి tan ఏ ప్లస్ tan బి బై 1 - tan ఏ tan బి. ఓకేనా? సో దీని నుంచి tan ఆల్ఫా tan బీటా ఫైండ్ అవుట్ చేయాలి. సో పైథాగరస్ థియరీ ప్రకారం. ఓకే, చూడండి. సో సొల్యూషన్. సో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇచ్చారమ్మా? -3/5. ఓకేనా? కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -3/5. సో పైథాగరస్ థియరం ప్రకారం ఏంటి తెలుసు మీకు? చూడండి, పైథాగరస్ థియరం ప్రకారం ఏంటి? ABC ఆల్ఫా. కాస్ ఆల్ఫా అంటే ఏంటిది? ఎడ్జెంట్ సైడ్ బై హైపోటెనస్ కదా. ఓకే, ఎడ్జెంట్ సైడ్ ఎంత? 3 మైనస్ వాల్యూ తర్వాత చూద్దాం. ఓకేనా? 3 హైపోటెనస్ ఎంత? 5. సో పైథాగరస్ థియరం ప్రకారం ఏంటిది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, పైథాగరస్ థియరం ఏంటమ్మా? AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC². ఓకేనా? AC² అంటే ఎంత? 5 హోల్ స్క్వేర్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఆపోజిట్ సైడ్ కావాలి మనకి కదా, అంటే BC. సో AB ఎంత? 3 హోల్ స్క్వేర్ ప్లస్ BC². ఓకేనా? 25 ఇది 9. ఓకే, ప్లస్ BC². సో BC² ఏమవుతుంది? 25 - 9 + 9 ఈ టైప్ వస్తే ఏమవుతుంది? -9 BC². 25 - 9 అంటే ఎంతమ్మా? 16. సో BC². BC ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4. ఓకేనా? సో ఆపోజిట్ సైడ్ ఎంత? 4. ఓకే, నెక్స్ట్ దీని నుంచి మనం సైన్ ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సైన్ ఆల్ఫా రాయొచ్చు కదా. సైన్ ఆల్ఫా ఏమవుతుంది? ఎందుకంటే సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఆల్ఫా రావాలి కదా మనకి వాల్యూ. సో సైన్ ఆల్ఫా ఏమవుతుంది చూడండి. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే ఎంత? 4/5. ఓకేనా? క్లియర్? ఇక్కడ వరకు క్లియర్ అయిందమ్మా. నెక్స్ట్ సో చూడండి, ఇక్కడ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -3/5 కదా. ఇక్కడ ఏంటి ఇచ్చారు? π/2 లెస్ దెన్ ఆల్ఫా లెస్ దెన్ π కదా. అంటే π/2 అంటే ఎంత? 90 లెస్ దెన్ 180. ఆల్ఫా అనేది ఏంటి? 90 to 180 మధ్య ఉంటుంది కదా. చూడండి ఒకసారి, 90 to 180 అంటే ఎన్నో క్వాడ్రంట్ ఇది? సెకండ్ క్వాడ్రంట్. అర్థమవుతుందమ్మా? 0 to 90 ఫస్ట్ క్వాడ్రంట్, 90 to 180 సెకండ్ క్వాడ్రంట్. ఓకే, 180 to 270 థర్డ్ క్వాడ్రంట్, 270 360 ఫోర్త్ క్వాడ్రంట్. సో సెకండ్ క్వాడ్రంట్లో వచ్చి సైన్ అనేది ఏంటి? సైన్ కోసీకెంట్లో పాజిటివ్. సో సైన్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? పాజిటివ్ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ tan ఆల్ఫా ఏమవుతుంది చెప్పండి? tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెంట్ సైడ్ కదా, అంతే కదా. 4/3 కానీ 90 to 180 అని ఇచ్చారు కదా. π/2 లెస్ దెన్ ఆల్ఫా లెస్ దెన్ π అంటే 90 to 180. సో సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి tan అనేది ఏంటి? నెగిటివ్. అర్థమైందమ్మా? ఇక్కడ క్లియర్ అయిందా మీకు? సో 90 to 180 అనేది కదా ఆల్ఫా వాల్యూ 90 to 180 మధ్య ఉంటుంది. సో అయితే ఏమవుతుంది? సెకండ్ క్వాడ్రంట్లో మనకు వచ్చి సైన్ కొసీకెట్లు మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. సో కాస్ ఆల్ఫా -3/5.
సో tan ఆల్ఫా ఏమవుతుంది దీని నుంచి 5 దాకా ఇస్తే మనం ఫైండ్ అవుట్ చేసాం కదా వాల్యూ. సో -4/3. ఓకేనా, క్లియర్. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి, sin బీటా ఈజ్ ఈక్వల్ టు, sin బీటా వాల్యూ ఎంత ఇచ్చారమ్మా ఇక్కడ, sin బీటా ఈజ్ ఈక్వల్ టు 7/25. చూడండి, sin బీటా ఈజ్ ఈక్వల్ టు 7/25. సో మళ్ళీ పైథాగరస్ థియరం యూజ్ చేద్దాం. చూడండి, సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో 7/25. ఓకే, 7 and 25 ఎడ్జ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఎంత, 25 హోల్ స్క్వేర్. ఏబీ స్క్వేర్ ఎంత తెలియదు మనకి, ఏబీ స్క్వేరే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో బీసీ ఎంత, 7 హోల్ స్క్వేర్. ఓకేనా, 25 హోల్ స్క్వేర్ అంటే 625. ఏబీ స్క్వేర్ ప్లస్ 7 హోల్ స్క్వేర్ అంటే 49. సో ఏబీ స్క్వేర్ మనకు కావాలి, ప్లస్ 49 అంటే వస్తే అవుతుంది -49 ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఓకేనా, సో 625లోంచి 49 తీస్తే ఎంతమ్మా, ఎంత వస్తుంది, ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 576. చూడండి ఒకసారి, 625 49 6 7 5 సరిపోయిందా, 576. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, 24 కదా, 24 స్క్వేర్ 576 కదా, 24. ఓకేనా, సో ఏబీ వాల్యూ ఎంత వచ్చింది, 24. ఓకేనా, సో ఆపోజిట్ ఎడ్జ్ సైడ్ ఎంత వచ్చింది, 24. ఓకే, సో సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు ఒకసారి చూడండి క్వశ్చన్లో, 0 లెస్ దెన్ బీటా లెస్ దెన్ π/2. సో 0 to 90. ఓకేనా, π/2 అంటే 90 కదా, 180/2. సో 90 కదా, 0 to 90 అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో మనకు అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్. సో కాస్ బీటా ఏమవుతుంది, కాస్ బీటా రాయండి ఇక్కడ, కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జ్ సైడ్ బై హైపోటెనస్ అంటే 24/25. ఓకేనా, నెక్స్ట్ tan బీటా ఏమవుతుంది, tan బీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జ్ సైడ్. సో 7/24. ఓకే, సరిపోయిందమ్మా, వాల్యూస్ సరిపోయింది, అర్థమైందా. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి చూడండి ఒకసారి, ప్రాబ్లం ఏమి ఇచ్చారు, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అండ్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, సో tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా చూడండి, tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా చూడండి, ఇది ఎట్లా ఉందమ్మా, tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఫార్ములా tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా ఇంటూ tan బీటా. ఓకేనా, tan ఆఫ్ ఏ ప్లస్ బి అమ్మా, ఫార్ములా ఏం లేదు, tan ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ tan బి అంతే. ఓకేనా, సో tan ఆల్ఫా అంటే ఎంత, tan ఆల్ఫా చూడండి ఇక్కడ -4/3 ప్లస్ tan బీటా చూడండి 7/24. ఓకే, బై 1 మైనస్ tan ఆల్ఫా ఇంటూ tan బీటా. సో -4/3 ఇంటూ 7/24. ఓకేనా, చూడండి tan బీటా 7/24, tan ఆల్ఫా -4/3. ఓకే, సో సింప్లిఫై చేయడం ఇప్పుడు చూడండి, ఎల్సిఎం చేస్తున్నాను. ఫస్ట్ 24 కదా, ఫస్ట్ న్యూమినేటర్ చూడండి, 24 ఎల్సిఎం 3 8s are 24, 8 into 4 32. ఓకే, -32 అర్థమవుతుందమ్మా, 24s are 24 1s 24. సో 1 into 7. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఎల్సిఎం చేయండి, 24 into 7 24 into 3 72 కదా, ఓకేనా, 72. సో 72 మైనస్, సో 7 4s are 28, కానీ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అర్థమవుతుందమ్మా, బై 72.
ఓకే, అర్థమైంది ఇంతవరకును? ఏం లేదు, సింప్లిఫై చేశాను అంతేనమ్మా. సో 24 ఎల్సిఎం అవుతుంది. సో 3 8s are 8 into 4, సో -32 ప్లస్ 24 1s 24, 1 into 7 7/24. సో ఇక్కడ 24 into 3 72, 72 మైనస్, సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 28/72. ఓకేనా? సో ఇక్కడ సింప్లిఫై చేయించుకోండి. మైనస్ 32 ప్లస్ 7 అమ్మా. సో 32లోంచి 7 తీస్తే ఎంత? 25 కదా, -25 అంతే కదా /24. న్యూమినేటర్ అవుతుంది కదా, 72 బై, అర్థమవుతుందమ్మా? సో ఇది యాడ్ చేసేయండి. 72 ప్లస్ 100 అవుతుంది చూడండి. 72 ప్లస్ 28 100ఏనా? సరిపోయిందా? చూడండి, 24 3s 25 4s సరిపోయిందా? సో -3/4 ఆన్సర్. ఓకేనా? అర్థమైందమ్మా? ఇక్కడ -32 ప్లస్ 7 అంటే -25 కదా, 25/24. 72 ప్లస్ 28 అంటే 100/72. సో న్యూమినేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమినేటర్ అవుతుంది. సో పైకి తీసుకొచ్చాం కాబట్టి -72/100. సో 24 3s are 72, 25 4s are 400. సో -3/4 ఆన్సర్. ఓకేనా? అర్థమైందమ్మా? tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కట్టాం. మరి నెక్స్ట్ వాల్యూ ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నారు? సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. చూడండి, సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. సో సెకండ్ వన్ ఇందులోనే, సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇది కూడా ఫార్ములా రాయండి. సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా, అంతే కదా మా ఫార్ములా. సో ఒకసారి చూడండి, సైన్ ఆల్ఫా అంటే ఎంత వాల్యూ? సైన్ ఆల్ఫా వాల్యూ 4/5. ఓకే, 4/5 ఇంటూ కాస్ బీటా. చూడండి, కాస్ బీటా అంటే 24/25. ఓకేనా? 24/25 ప్లస్ కాస్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా అంటే -3/5. ఓకేనా? -3/5 సైన్ బీటా. సైన్ బీటా ఎంత? 7/25. సో వాల్యూస్ అన్నీ వేసాం, సింప్లిఫై చేయడమే. చూడండి ఒకసారి, 24 into 4 ఎంతమ్మా? 96. చూడండి, 24 into 4 4s are 16, 4 2s are 8, 8 plus 1 9, 96. ఓకేనా? బై 25 into 5, 5 5s are 25. సో 5 2s are 10, 10 plus 2 12, 125. ఓకేనా? మైనస్ 3 7 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, 3 7s are 21 బై, సో 125. 5 into 25 అంటే 125. సో ఎల్సిఎం ఏమవుతుంది? 125. సో 96 minus 21. సో మైనస్ చేస్తే ఏమవుతుంది? 6 minus 1 5, 75/125. సో ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చూడమ్మా. చూడండి, 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 5 1s are 5, 5 2s are 5 5s are 25. సరిపోయిందా? 15, 5 15, 5 2s are 10, 5 5s are 25. ఓకేనా? మళ్ళీ 5 టేబుల్, 5 3s are 5 5s are. సో ఆన్సర్ ఈజ్ 3/5. అర్థమైందమ్మా? 5 టేబుల్ క్యాన్సిల్ చేసాం అంతే. లేకపోతే డైరెక్ట్ 15 టేబుల్ కూడా క్యాన్సిల్ చేసి చూడండి. 15 3s are 75. ఓకే, అంతేనా? సో 3/5 ఆన్సర్. ఓకే, సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది? 3/5. ఓకేనా? అర్థమైందమ్మా?
చూడండి ఒకసారి. సో కాస్ ఆల్ఫా ఇచ్చారు, సైన్ బీటా ఇచ్చారు. సో ఆల్ఫా ఏమో 90 to 180 డిగ్రీస్లో ఉంటుంది, బీటా అనేది 0 to 90. సో కాస్ ఆల్ఫా ఇస్తే -3/5. సో పైథాగరస్ థీరం ప్రకారం మనం ఏం చేసాం, AC² = AB² + BC² ఫార్ములా యూస్ చేసి మనం సైన్ ఆల్ఫా tan ఆల్ఫా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ సైన్ బీటా 7/25 ఇచ్చారు. సో ఇక్కడ tan ఆల్ఫా అనేది నెగిటివ్ ఎందుకు వచ్చిందంటే అర్థమైందమ్మా, ఆల్ఫా వాల్యూ ఎంత 90 to 180 ఉంటుంది. 90 to 180 అనేది సెకండ్ క్వాడ్రంట్. సో ఇక్కడ రాసిన చూడండి, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కోసీకెంట్లో ఒకటే పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్స్. అర్థమైందా. సో కాస్ ఆల్ఫా tan ఆల్ఫా నెగిటివ్ వాల్యూస్. నెక్స్ట్ సైన్ బీటా అంటే 7/25. సో పైథాగరస్ థియరీ యూస్ చేసాము, నెక్స్ట్ వాల్యూ కనుక్కున్నాం మనం ఇక్కడ. సో కాస్ బీటా ఇది ఏమని ఇచ్చారు, బీటా అనేది 0 to 90. 0 to 90 అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్ వాల్యూస్. సో సైన్ బీటా, కాస్ బీటా, tan బీటా వాల్యూస్ అన్ని పాజిటివ్ వాల్యూస్. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు ప్రాబ్లము, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా రూపంలో ఉంది. దీని ఏ దీని బి అనుకుంటే tan ఆఫ్ A + B. సో tan A + tan B/1 - tan A tan B. ఓకేనా. సో tan ఆల్ఫా ప్లస్ tan బీటా/1 - tan ఆల్ఫా tan బీటా. సో వాల్యూస్ వేసి సింప్లిఫై చేసాం. ఓకేనా. ఓకే. సో ఆన్సర్ -3/4 వచ్చింది, tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఆన్సర్. ఓకే. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. ఓకే. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో వాల్యూస్ అన్నీ ఉన్నాయి కదా మన దగ్గర. సైన్ ఆల్ఫా కాస్ బీటా, సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఫార్ములా సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. సో సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములా. సో వాల్యూస్ అన్ని వేసి సింప్లిఫై చేసాం. ఓకేనా. సో ఆన్సర్ 3/5 వచ్చింది. ఓకే. సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడాను. ఓకేనా. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.